ఈ వీడియోలో అయితే మనం ఎలిమెంటర్ బిల్డర్ గురించి నేర్చుకుందాము. సో ఇదేంటిదంటే ఒక పేజ్ బిల్డింగ్ టూల్. ఇది ఒకటే కాదు, మార్కెట్లో వర్డ్ ప్రెస్ కోసం చాలా ఉన్నాయి పేజ్ బిల్డింగ్ టూల్స్ అనేవి. కాకపోతే అన్నిటికన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, ప్లస్ పాపులర్ కూడా. కానీ ఇది బెస్ట్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే మార్కెట్లో ఇంకో కొన్ని ఉన్నాయి ప్రీమియం సొల్యూషన్స్, అంటే ద మ్యాక్సిమం బెనిఫిట్ ఇవ్వడానికి. సో అది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అడ్వాన్స్డ్ వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్లో నేర్చుకుంటాము. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫండమెంటల్స్ కోసం ఎలిమెంటరీ బిల్డర్ అయితే నేర్చుకుందాం. అందుకోసం అని చెప్పేసి నేను ఒక మైండ్ మ్యాప్ అయితే తయారు చేశాను. ఒకసారి మీకు చూపిస్తే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఓవరాల్గా అయితే మనం వర్డ్ ప్రెస్ అనేది టాప్ ఆఫ్ ది లెవెల్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. సో వర్డ్ ప్రెస్ లోపల మనకి ఎలిమెంటర్ అనేది ఒక ప్లగ్ఇన్. ఓకేనా, ఎలిమెంటర్కి రెండు ఉన్నాయండి, ఒకటి ఫ్రీ వర్షన్ ఉంది, ప్రో వర్షన్ ఉంది. సో మనం డబ్బులు పెట్టి ఇప్పుడు కొనట్లేదు, ఓన్లీ ఫ్రీ వర్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఫ్రీ వెర్షన్కి ప్రో వెర్షన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే, ఒకటి హెడర్ ఫుటర్ బిల్డర్ వస్తుంది. అంటే మనం ఇలాంటి బ్లాక్సీ థీమ్ కానీ యాస్ట్రా థీమ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎలిమెంటర్లోనే హెడర్ అండ్ ఫుటర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అది ఒకటి ప్రో వెర్షన్లో వస్తుంది. అండ్ మనకు కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఈ కామర్స్ ఫంక్షనాలిటీ కానీ కొన్ని డైనామిక్ డేటా అని చెప్పేసి ఉంటాయి. ఇవి మనకి ప్రో వెర్షన్లో ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకు సింపుల్ వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి మనకు అంత అవసరం లేదు, ప్రో వెర్షన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ వెర్షన్తో అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినైతే మనకు వర్డ్ ప్రెస్ లోపల ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్ లాగా ఇన్స్టాల్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఎ పేజ్ బిల్డర్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి టెంప్లెట్స్ అని, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ ఎలిమెంట్స్. ఇది నేను మళ్ళీ లైవ్లో కూడా చూపిస్తాను. ఒకసారి అయితే మీరు ఒకసారి చూసి ప్రాపర్గా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అసలు మనకు ఈ ఎలిమెంటర్ అనేది మన వెబ్సైట్ లోపల ఎక్కడ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తీసుకున్నట్లయితే, మనం ఇంతకుముందు డెవలప్ చేసిన వెబ్సైట్ తీసుకుంటే మనకి హెడర్ ఉంది ఇక్కడ, అంటే లోగో, నావిగేషన్ అండ్ ఇది కాల్ టు యాక్షన్ బటన్. అండ్ కిందికి వస్తే మనకి ఫుటర్ ఉంది, ఫుటర్ సెక్షన్ ఉంది. ఫుటర్ సెక్షన్ అంటే ఇది అబౌట్ అస్, ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీరు అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ హెడర్ అండ్ ఫుటర్ అనేది ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్కి పై పార్ట్లో కింది పార్ట్లో సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి థీమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, ఏ థీమ్ కంట్రోల్ చేస్తుంది మన కేసులో, బ్లాక్సీ కానీ యాస్ట్రా కానీ, లేదంటే ఇంకేమైనా థీమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ థీమ్కి సంబంధించిన ఇంతకుముందు కస్టమైజేషన్ అని చూపించాను కదా, ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను, డాష్ బోర్డ్లో అపీరెన్స్లో కస్టమైజ్, ఇందులోకి వెళ్తే మీకు ఆప్షన్స్ వస్తాయి కదా, అవి కంట్రోల్ చేస్తాయి అన్నట్టు. మనం ప్రో తీసుకుంటే ఈ బ్లాక్స్ యాస్ట్రా కూడా అవసరం లేకుండా ఎలిమెంటర్లోనే బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫ్రీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ థీమ్ యూజ్ చేసి దాని మీద మనం ఎలిమెంటర్ అనే పేజ్ బిల్డింగ్ ప్లగ్ఇన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఈ థీమ్ వచ్చేసి హెడర్ అండ్ ఫుటర్ కంట్రోల్ చేస్తే, ఇంకా ఏదైతే రిమైనింగ్ బాడీ పార్ట్ ఉందో, అంటే మధ్యలో ఉన్న కంటెంట్ ఉంది కదా, ఇక్కడ నుండి అంటే ఇప్పుడు ఈ సెక్షన్ నుండి ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ వరకు ఈ పార్ట్ అనేది మనకి ఎలిమెంటర్ లోపల బిల్డ్ చేస్తాం. సో ఆ పార్ట్ ఎలిమెంటర్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం రాసా అంటే, ఒకవేళ ఈ పార్ట్స్ కూడా మీరు ఎలిమెంటరీ కంట్రోల్ చేయాలనుకుంటే మీరు ప్రో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఏమున్నాయంటే, ఎలిమెంటర్ లోపల నేను ఇందాక చెప్పినట్లు 3 ఉంటాయి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి టెంప్లెట్స్ అంటారు. టెంప్లెట్స్ అంటే రీయూజబుల్ పార్ట్స్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెబ్సైట్కి వస్తే ఇక్కడ మీకు ఇది హెడర్ ఫుటర్ అనేది మనకి థీమ్ నుండి వచ్చేది, ఇంకా దాని గురించి వదిలేసేయండి. ఇంకా మధ్యలో కంటెంట్ వచ్చేసి మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి మనం ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ పేజెస్లో మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఒక కాల్ టు యాక్షన్ అనుకోండి. ఈ కాల్ టు యాక్షన్ అనేది మనం అన్ని పేజెస్లో కూడా మనకు ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా ఒకసారి చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమన్నా దాంట్లో అన్ని పేజెస్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా, జస్ట్ ఒక ప్లేస్లో ఆ టెంప్లెట్ లోపల చేంజ్ చేస్తే మనకి 20 పేజీలు ఉంటే 20 పేజీలలో కూడా ఒకేసారి అప్డేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఈ టెంప్లెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇవి మనకి రీయూజబుల్ పార్ట్స్ లాగా పనిచేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే మనకి డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ ఫాంట్స్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం.
సో అవన్నీ మనం కన్సిస్టెంట్గా ఉంచడం కోసం త్రూ అవుట్ ది వెబ్సైట్ అన్నిటికి కలిపి ఒక సెట్టింగ్స్ ప్లేస్ ఉంటుంది, అది నేను చూపిస్తాను బిల్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత. వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మనకు గ్లోబల్ సెట్టింగ్స్ అనే సెక్షన్ ప్లేస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇంకా మనం మళ్ళీ వెబ్సైట్లోకి వస్తే ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? హెడ్డింగ్ అనేది ఒక ఎలిమెంట్, టెక్స్ట్ అనేది ఒక ఎలిమెంట్, బటన్ అనేది ఒక ఎలిమెంట్, ఇమేజ్ అనేది ఒక ఎలిమెంట్, అండ్ లేదంటే ఇక్కడ ఇది ఒక కార్డ్ ఉంది, కార్డ్ అనేది కూడా మనకు వీళ్ళు ఎలిమెంట్ లాగా ఇచ్చారు ఎలిమెంటర్ వాళ్ళు. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ సెక్షన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఇలాగ మనకి డిఫరెంట్ ఏదైతే ఉంటాయి ఎలిమెంట్స్ అవి మనకు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫార్మాట్లో యాడ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎలిమెంట్లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఇవి ఇండివిజువల్గా ఎలిమెంట్స్. సో ఇవి చాలా ఉంటాయి. మనం ఇంకా ప్రో తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. సో మనకైతే బేసిక్ ఎలిమెంట్స్ అయితే మనకు సరిపోతాయి ఒక బిజినెస్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాడ్ ఆన్స్. ఎలిమెంటర్కి మనకి డిఫరెంట్ థర్డ్ పార్టీ ప్లగిన్స్ కూడా డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఎలిమెంటర్ లోపల హెడ్డింగ్, టెక్స్ట్ లేదంటే ఇమేజ్ ఇలాంటివి డిఫాల్ట్గా ఉంటాయి. కాకపోతే ఇంకొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు మీరు ప్రో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రో లేదు అనుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ అనేది నేను చూపిస్తాను, కాకపోతే ఇప్పుడే కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో అది మనకి అవసరమైతే ఇన్స్టాల్ చేస్తాను, లేదంటే లేదు. సో బేసిక్ వాటితో అయితే మనం గెటవే అవ్వచ్చు. ఇది ఫ్రీ ఉంటాయి, ఇందులో కూడా సేమ్ ప్రో ఉంటాయి. ఇది ఎలిమెంటర్ వాళ్ళకి సపోర్టెడ్గా ఇండిపెండెంట్ డెవలపర్స్ డెవలప్ చేసుకుంటారు. కోర్స్ మళ్ళీ వాళ్ళకి కూడా ఫ్రీ వర్షన్ ఉంటుంది, ప్రో వర్షన్ ఉంటుంది. ఫ్రీ వర్షన్లో కొన్ని ఇస్తారు, ప్రో వర్షన్లో ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఉన్న యాడ్ ఆన్స్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే మనకి పేజెస్ లోపల ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది కదా, మనకి హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఆల్రెడీ ఎలిమెంటర్ లోపల ఎడిట్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ ఏం చూపించదు, ఓన్లీ బటన్ చూపిస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే ఎలిమెంటర్ బిల్డర్ అనేది లోడ్ అయిపోతుంది. సో ఇది కొంచెం స్లో ఉంటుంది, వెయిట్ చేయండి ఒక 5 seconds. అండ్ ఆల్సో మీ హోస్టింగ్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఒక్కటి నేను చెప్పేది ఏంటిదంటే ఈ ఇంటర్ఫేస్ అనేది కొన్ని రోజుల్లో మారిపోతుంది. ఓకేనా. ఎందుకంటే ఎలిమెంటర్ అనేది ఇప్పుడు అప్డేట్ వస్తుంది, కొత్త అప్డేట్, అది చాలా పెద్ద అప్డేటు, వర్షన్ 4 అది. దాని లోపల చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇంటర్ఫేస్ అనేది ఇది ఓన్లీ మీకు ఇప్పటివరకు మాత్రమే ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇది అప్డేట్ పోతుంది, ఇది ఈ ఇంటర్ఫేస్ పై కొత్త ఇంటర్ఫేస్ వస్తుంది. కాకపోతే ఫండమెంటల్గానైతే మీకు వర్క్ ఫ్లో అయితే అంత సేమ్ ఉంటుంది. కోర్స్ నేను అది రిలీజ్ అయినప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో దానికి స్పెసిఫిక్గా రికార్డ్ చేస్తాను. సో ప్రాబ్లం ఏం లేదు, ఈ వీడియోకి అది ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. ఓకే రైట్. ఇంతకుముందు చెప్పిన ఎలిమెంట్స్, ఫస్ట్ అయితే ఎలిమెంట్స్ చూద్దాము. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి బిల్డర్లోకి వస్తే ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా పైన, యాడ్ ఎలిమెంట్ అంటుంది. ఓకే. మీరు ఎక్కడ వేరే దాంట్లో ఎక్కడ స్ట్రక్ అయినా కానీ మీరు యాడ్ ఎలిమెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఆ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టెక్స్ట్ హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది. హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే మీరు జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తే అయిపోయింది, హెడ్డింగ్ యాడ్ అయిపోయింది. ఓకేనా. ఇంకా మీరు దీన్ని డైరెక్ట్గా సేమ్ మనకు వర్డ్లో కానీ టెక్స్ట్ డాక్యుమెంట్లో కానీ ఎలా అయితే ఎడిట్ చేస్తారో అలా మీకు కావాల్సిన హెడ్డింగ్ రాస్తారు. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ ఇలా రాసుకొని అది మీకు H1 H2 అని చెప్పేసి మనకు హెడ్డింగ్స్లలో సైజెస్ ఉంటాయి. ప్లస్ H1 అంటేనేమో పెద్దది అన్నిటికన్నా, H2 అంటే చిన్నగా అయిపోతూ ఉంటుంది, ఇంకా H5 H6 వచ్చేసరికి ఇంకా చిన్నగా అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఎలిమెంట్ మీద సరే రైట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా కాంటెక్స్ట్ మెనూ ఒకటి వస్తుంది. ఈ మెనూ లోపల మనకి ఎడిట్ హెడ్డింగ్, డూప్లికేట్, దాన్ని ఒకవేళ మీరు ఇప్పుడు ఇది క్రియేట్ చేశారు, దీనికి అన్ని సెట్టింగ్స్ అన్నీ యాడ్ చేశారు, మళ్ళీ ఇంకొకటి దానికి కూడా అలాగే కావాలంటే అది మళ్ళీ చేయాలంటే టైం కన్స్యూమింగ్. అందుకోసం అని చెప్పేసి మనకి డూప్లికేట్ చేసుకోవచ్చు, దీన్ని కాపీ చేసుకొని దీని స్టైల్సే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఉంటుంది అన్నట్టు. సేమ్ టెక్స్ట్ కూడా ఇలాగే. సో ఈ కాంటెక్స్ట్ మెనూ అనేది ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ కూడా సేమే ఉంటుంది. అండ్ ఇది ఒకసారి డిలీట్ చేయాలంటే మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేసేయండి. ఓకే. ఈ విధంగా మీరు ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ చూస్తే హెడ్డింగ్ అనేది ఇందాక నేను చూపించాను. ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇమేజ్. అండ్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ ఇలాంటిది. వీడియో అంటే మీకు ఒకవేళ వీడియో ఉంటే డైరెక్ట్ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు ఏమడుగుతుంది ఆ వీడియో యూట్యూబ్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఓకే, సో కావాలంటే అది ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్. ఇలాంటి బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ ఇంకొకటి యాడ్ చేయాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయడం ఇందులోకి. ఇంకొకటి వచ్చేసి డివైడర్ ఉంటుంది. డివైడర్ అంటే ఏంటిదంటే మనకి క్లిక్ చేస్తే మధ్యలో ఒక లైన్ లాగా వస్తుంది చూడండి. ఆ లైన్ అనేది మనకి డివైడర్ అన్నట్టు. ఇట్లా లైన్ వస్తుంది కదా, ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే దానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏ టైప్లో కావాలి నీకు డివైడర్ అని చెప్పేసి దాని సెట్టింగ్స్ ఉంటాయి. అది నేను అఫ్కోర్స్ నేను చెప్తాను మళ్ళీ, జస్ట్ మీకు చూపిస్తున్నా అసలు ఏమేమి ఉన్నాయో ఎలిమెంట్స్ అని చెప్పేసి. అండ్ స్పేసర్, ఇప్పుడు దీనికి స్పేసింగ్ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడైనా సరే ఈ స్పేసర్ అనేది ఇలా యూస్ చేయమని చెప్పాను, అసలు స్పేసర్ ఎలిమెంటే యూస్ చేయమని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా రేర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేస్తాము. దాని బదులు మీరు గ్యాప్స్ యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను చెప్తాను గ్యాప్స్ ఏంటిదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకాన్. ఇక్కడ ఇగో ఇప్పుడు ఇది ఒక ఐకాన్. ఓకే, ఇలాంటి ఐకాన్స్ మనకు ఐకాన్ యాడ్ చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే, సేమ్ ఇందాకలా ఐకాన్. ఓకే, ఇది మనకు బేసిక్ ఎలిమెంట్ చాలా. ఇంకా మనకి ఒకవేళ మీరు ప్రో వర్షన్ తీసుకొని ఉంటే అప్పుడు ఈ ఎలిమెంట్స్ కూడా మీకు అన్లాక్ అయిపోతుంది. చూడండి, మనం మనీ కట్టిన వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నాడు, అలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్స్. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ట్యాబ్స్ అనేది చూసే ఉంటారు ఎక్కడో చోట. లేదంటే మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ట్యాబ్స్ తీసుకొచ్చి డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేస్తే మీకు ఏమంటుంది ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 3 ఈ విధంగా నావిగేషన్ చేయడం కోసం. సో ఇంకా దీంట్లో మీరు ఏదంటే మళ్ళీ అడిషనల్గా దాని లోపల ఈచ్ ట్యాబ్ లోపల మీరు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి ట్యాబ్స్. అఫ్కోర్స్ మీరు ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే వర్డ్ ప్రెస్ అనేది మీకు చాలా సింపుల్గా అయిపోయింది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఈ ఎలిమెంట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ అకార్డియన్స్ అంటే ఏంటంటే ఈ విధంగా ఉంటాయి. ఇవి జనరల్గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి కదా వెబ్సైట్స్లలో, అలాంటి ప్లేసెస్లలో ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. అండ్ అకార్డియన్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇమేజ్ బాక్స్ అంటారు. ఇమేజ్ బాక్స్ అంటే మీకు ఇది ఉంది కదా, ఇలాగే ఉంటుంది, కాకపోతే ఐకాన్ ప్లేస్లో ఇమేజ్ ఉంటుంది. మేబీ ఇది ఇమేజ్ బాక్స్ అనుకుంటున్నా కానీ కాదు. ఓకే, అండ్ ఇంకా కిందకి వెళ్తే ఇంకా అట్లాగా కొన్ని అయితే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లాగా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఐకాన్స్ లిస్ట్ అని చెప్పేసి ఐకాన్స్ లిస్ట్ ఇంకా మీరు దాంతో ప్లే చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఒకటి మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తారో, యాడ్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్గా ఒక 3 ట్యాబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ 3 ట్యాబ్స్ అనేది ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేశారు కాబట్టి చూపిస్తుంది. దానికి సంబంధించినవి ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైల్స్లోకి వెళ్తే ఈ ఎలిమెంట్కి సంబంధించిన స్పెసిఫిక్ స్టైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఈ హెడ్డింగ్ ఎలిమెంట్కి సంబంధించిన స్పెసిఫిక్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ వేసాను అనుకో, స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో ఆ ఇమేజ్కి సంబంధించిన స్టైల్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్లోకి వెళ్తే ఇవి అన్ని ఎలిమెంట్స్కి కూడా సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్కి మీరు ఏ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ ఆప్షన్స్ అనేది సేమ్ ఉంటాయి. సో కంటెంట్ ట్యాబ్లో ఏముంటుంది, దాంట్లో ఇమేజ్ యాడ్ చేయడం కానీ, టెక్స్ట్ అయితే టెక్స్ట్కి సంబంధించిన హెడ్డింగ్ ఇవి యాడ్ చేయడం, యూఆర్ఎల్ యాడ్ చేయడం ఇవి ఉంటాయి HTMLకి సంబంధించినవి. వేరే స్టైల్స్కి వచ్చేసరికి ఆ యొక్క ఎలిమెంట్ స్పెసిఫిక్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. అండ్ అడ్వాన్స్లో వచ్చేసరికి అన్నిటికీ ఉండే నార్మల్ స్టైల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకే, సేమ్ ఇమేజ్కైనా ఏ ఎలిమెంట్కైనా సరే ఇంతే ఉంటాయి. కానీ నెక్స్ట్ వచ్చే అప్డేట్ లోపల ఎలిమెంటర్ లోపల వాళ్ళు 3 ట్యాబ్స్ తీసేసి 2 ట్యాబ్సే పెడుతున్నారు. ఒకటి మెయిన్ కంటెంట్ టైప్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి స్టైల్స్ ఉంటుంది. అంతే, ఇంకా మళ్ళీ అడ్వాన్స్డ్ ఏమి ఉండదు. సో అన్ని ఎలిమెంట్స్కి కూడా సేమ్ స్టైల్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇది చేసిన విధానం తప్పు ఎలిమెంటర్ వాళ్ళు, కానీ
ఓకే. ఇన్ని సంవత్సరాల నుంచి జనాలకు అలవాటు అయిపోయింది కాబట్టి నడుస్తుంది. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వెర్షన్ ఏదైతే ఉందో అలా ఉండాలి. ఒకటి కంటెంట్ ఎడిట్ చేసుకోవడానికి, నెక్స్ట్ అదో దాని యొక్క స్టైల్స్ ఎడిట్ చేసుకోవడం. అంతే తప్ప మళ్ళీ ప్రతి ఎలిమెంట్‌కి దానికి స్పెసిఫిక్ స్టైల్స్ అంటూ ఇవ్వకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే సీఎస్ఎస్‌లో ఎలా ఉంటదంటే మనకి ఏ ఎలిమెంట్‌కైనా ఏ స్టైల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే అట్లా అయితేనే మనం మ్యానిపులేట్ చేయగలం. మనం డిఫరెంట్ డిజైన్స్ తీసుకురావడం అవన్నీ మనకు పాసిబిలిటీ కావాలంటే ఏ ఎలిమెంట్‌కైనా ఏ స్టైల్ అయినా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వాలి. అది నెక్స్ట్ వెర్షన్‌లో వస్తుంది. అది వాళ్ళు ఈ మధ్య రిలీజ్ అయ్యి క్రియేట్ చేశారు అది. సో దట్స్ ఏ గుడ్ థింగ్. ఓకే. ఆ వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. నో ప్రాబ్లమ్. సో ఇలాగ మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడం కానీ, రిమూవ్ చేసుకోవడం కానీ మనకి ఇందులో పాసిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్‌లో చూస్తే మీకు స్ట్రక్చర్ ప్యానెల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఒకవేళ లేనప్పుడు మీరు ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసేసి స్ట్రక్చర్ అని క్లిక్ చేయండి. స్ట్రక్చర్ ప్యానెల్ వచ్చేస్తుంది. ఇది అప్పుడప్పుడు ఇట్లా గాలిలో ఉంటుంది. దాన్ని ఇలా తీసుకొచ్చి సైడ్కి వదిలేసేయండి. అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఈ స్ట్రక్చర్ ప్యానెల్ లోపల ఏంటి అంటే ఇక్కడ మీకు విజువల్గా ఏమేమి క్రియేట్ చేస్తున్నారో మీకు కనిపిస్తూ ఉంటుంది. వేరే స్ట్రక్చర్ ప్యానెల్లో వచ్చేసరికి ఒక ఆర్గనైజ్డ్ సెక్షన్ బై సెక్షన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ తీసుకున్నట్లయితే మీకు ఇట్లా ఉంది. వేరే స్ట్రక్చర్ ప్యానెల్లో మీరు డీటెయిల్గా దేని లోపల ఏది ఉంది అని చూడాలంటే ఫస్ట్ ఏముంది, మనకి కంటైనర్ ఉంది. కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల ఏముంది, మనకి ఇంకొక కంటైనర్ ఉంది. ఇది ఆ కంటైనర్లో హెడ్డింగ్, టెక్స్ట్, బటన్ అండ్ నెక్స్ట్ చిన్న కంటైనర్. ఓకే. ఈ కంటైనర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముంది, ఇంకొక కంటైనర్. ఆ కంటైనర్ లోపల ఇమేజ్ చేశారు. సో ఈ విధంగా మన స్ట్రక్చర్ అనేది ఆర్గనైజేషన్ లెవెల్ చూసుకోవడానికి మనకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ట్రబుల్ షూట్ చేయడానికైనా, చూడడానికైనా, అసలు ఏ సెక్షన్ దేంట్లో ఉందని కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందులో ఉందో తెలియదు అనుకో, ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈ మెయిన్ కంటైనర్ లోపల ఇది ఉందని చెప్పేసి. ఓకే, వీటికి నేమ్స్ కూడా ఇవ్వచ్చు. డబుల్ క్లిక్ చేసి మీకు ఇట్లా సెక్షన్, హీరో సెక్షన్ అని, హీరో ఇలా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా కావాలంటే. ఓకే. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ప్యానల్ ఉంటుంది. కొత్త యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతుంది. రైట్. అండ్ ఇంకొకటి మనకి పైన మీరు చూసినట్లయితే బ్రేక్ పాయింట్స్ అంటారు వీటిని. బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటిదంటే మీ వెబ్సైట్, మీరు ఇప్పటివరకు బిల్డ్ చేసిన వెబ్సైట్ ఏ డివైస్ సైజులో ఎలా కనిపిస్తుందో చూసుకోవడానికి. బై డిఫాల్ట్ ఇది మనకు డెస్క్టాప్లో ఉంటుంది. ఎందుకంటే మనం డెస్క్టాప్లో డెవలప్ చేస్తున్నాం కాబట్టి మీరు పైన క్లిక్ చేస్తే ఏమంటుంది, ట్యాబ్లెట్ పోర్ట్రేట్. ట్యాబ్లెట్ సైజులో ఇలా కనిపిస్తుంది అంటుంది. మొబైల్ సైజులో ఇలా ఉంటుంది అంటుంది. మీకు ఏదైనా సైజులో సరిగా లేకపోయినా మొత్తం బ్రేక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకున్నారంటే సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ ఇచ్చారు. ఓకే. వన్స్ మీరు అంతా ఎడిట్ చేసిన తర్వాత ఓకే బాగుంది అనుకున్న తర్వాత మీకు పైన చూస్తే పింక్ కలర్లో పబ్లిష్ అనే ఉంది కదా, పబ్లిష్ బటన్ క్లిక్ చేయాలి. పబ్లిష్ క్లిక్ చేస్తే దాని మీనింగ్ ఏంటిది, ఇప్పుడు మీరు ఏదైతే ఎడిట్స్ చేశారో అవి సేవ్ అయినాయి, ప్లస్ లైవ్కి కూడా వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇంకొక కొత్త హెడ్డింగ్ ఒకటి, డెమ్మీ హెడ్డింగ్ ఒకటి యాడ్ చేసి పబ్లిష్ అని కొట్టిన తర్వాత ఇది ఇంకా లైవ్ వెళ్ళిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని చూడాలంటే ఇక్కడ మీకు ఐ ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ అని కొట్టేస్తే కనిపిస్తుంది. ఇక్కడ ఏముంది, యాడ్ యువర్ హెడ్డింగ్. ఇది యాడ్ అయిపోయింది. సో నాకు అది వద్దు అనుకున్నప్పుడు డిలీట్, పబ్లిష్. ప్రతిసారి చేయాల్సిన పని లేదు. మీరు కొన్ని ఎలిమెంట్స్ ఎడిట్ చేసిన తర్వాత మధ్యలో పబ్లిష్ కొట్టుకుంటా ఉంటే సేవ్ అయితే బెటర్. మధ్యలో కరెంట్ పోయింది అనుకో మొత్తం అన్నీ పోతాయి. అందుకని చెప్పేసి పబ్లిష్ చేసుకుంటా ఉంటే బెటర్ మధ్యలో. రైట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నేను గ్లోబల్ సెట్టింగ్స్ అన్నాను. రైట్. ఆ గ్లోబల్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఇందులోనే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదండి, సైట్ సెట్టింగ్స్ అని. ఇందులో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేంజ్ అయినా సరే అవి ఏమైతుంది, సైట్ సెట్టింగ్స్ అంటున్నారు. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ అని నేను అంటాను, ఫైన్. సో ఇక్కడ ఏం చేంజ్ చేసినా సరే మీకు సైట్ అంతా అప్లై అయిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వెబ్సైట్ మీరు కొత్తది డెవలప్ చేస్తున్నారు, దానికి ఒక లోగో ఇచ్చారు వాళ్ళు. ఆబ్వియస్గా మీకు సర్టెన్ కలర్స్ ఉంటాయి, ఇవి మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి, అంటే సైట్ మొత్తం మీద. ఇప్పుడు
వాళ్ళ యొక్క కలర్ స్కీమ్ వచ్చేసి ఇప్పుడు ఏమున్నది ఇక్కడ మనకి బ్లూ కలర్ టైప్ ఉంది. ఇందులోకి మీరు ఒక డిఫరెంట్ కలర్ పింక్ తీసుకొచ్చి పెట్టారనుకో, మీ ఇష్టం వచ్చిన కలర్స్ యాడ్ చేస్తారనుకో, అంత క్లమ్జీ అయిపోతుంది, అది ప్రొఫెషనల్ డిజైన్ లాగా ఉండదు. అందుకోసం అని చెప్పేసి మనకు ముందైతే మన వెబ్సైట్ డెవలప్ చేసే ముందే ఏవైతే కలర్స్ ఉంటావో ఆ కలర్స్ దాన్ని తీసుకొచ్చి మనం ముందే ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, యాడ్ చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ టైం నుంచి ఏదైనా బటన్ క్రియేట్ చేసినా దానికి డైరెక్ట్గా యాడ్ చేసుకుని ఆ కలర్ అనేది మనం అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా గ్లోబల్ ఫాంట్స్ కూడా. ఓకే, ఇక్కడ మనం ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ వెళ్దాము. అండ్ మనకి ఆ ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత టైపోగ్రఫీ అని ఉంటుంది. టైపోగ్రఫీ అంటే ఏంటిదంటే ఈచ్ ఇండివిజువల్ బాడీ టెక్స్ట్ కానీ, అంటే ఈ నార్మల్గా టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ ఏ సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. అండ్ వేరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్కి ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా ఏమి ఇవ్వలేదు, దట్స్ గుడ్, బట్ మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ హెడ్ H1కి, H2కి, H3కి, H6కి, అండ్ పారాగ్రాఫ్కి, నార్మల్ బాడీ టెక్స్ట్కి, ఇలా వీటన్నిటికీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసి పారాగ్రాఫ్స్ టెక్స్ట్ సైజు నేను ఒక 22 ఉండాలనుకో, మీరు చూడండి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ 22 అయిపోతుంది ఆ సైజు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 36 ఇచ్చాను అనుకో, చాలా పెద్దగా అయిపోతుంది, చూడండి ఇలా అయిపోతుంది. సో ఈ విధంగా మనం గ్లోబల్గా అన్నిటి వెబ్సైట్ మొత్తం యొక్క కలర్స్ కానీ, ఫాంట్స్ కానీ, ఫాంట్ సైజెస్, వాటి కలర్, ఇవన్నీ ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్యాక్ వెళ్తే సేమ్ అదేవిధంగా బటన్స్ దానికి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇమేజెస్. ఒక్కొక్కసారి మన ఇమేజెస్కి అన్ని ఇమేజెస్ కూడా ఖచ్చితంగా నాకు బార్డర్ రేడియస్ ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఇక్కడ డైరెక్ట్ డిఫాల్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగా. సో ఇవే ఇంకా ఆప్షన్స్ వస్తున్నాయి కొత్త వర్షన్లో. సో ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇంకొకటి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేఅవుట్. ఈ లేఅవుట్ అనేది మీ వెబ్సైట్ ఇక్కడ నుండి ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు ఎంత పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 900 ఇచ్చాను అనుకోండి, నేను సేవ్ చేస్తేనే వస్తుంది కావచ్చు. 900 ఇస్తే ఏమవుతుంది అంటే అది ఈ సైజు నుంచి ఈ సైజు వరకే వస్తుంది. వేరాజ్ 1200 ఇచ్చాను అనుకో, మీకు కొంచెం వైడ్ అయిపోతుంది, ఎందుకంటే డిఫాల్ట్గా ఇది ఎంత ఉంది మనకి 1100 ఎంత ఉన్నట్టు ఇందాక చూసినప్పుడు. సో ఇది 1200 అవుతుంది ఇప్పుడు మొత్తం. సో సేవ్ చేస్తాను ఒకసారి. సేవ్ చేస్తే కొంచెం వైడ్ అవ్వాలి యాక్చువల్గా లేఅవుట్, కంటెంట్ విడ్త్. అండ్ ఓకే నాకు అర్థమైంది. సో ఇది యాక్చువల్గా మనకి ఎక్కడ నుండి తీసుకుంటుంది అంటే థీమ్ యొక్క సెట్టింగ్స్ నుండి తీసుకుంటుంది ఈ సైట్ విడ్త్ అనేది. ఓకే, నేను ఎక్కడ నుండి వెళ్ళానంటే పైన కస్టమైజ్ ఉంది కదా, కస్టమైజ్లోకి వెళ్తే మీకు ఈ ప్యానల్ గుర్తుంది కదా, ఈ ప్యానల్ లోపల దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. లేఅవుట్ లోపల మీకు సైట్ విడ్త్ ఎంత ఉంది, 1290 ఇచ్చారు వీళ్ళు. సో ఆ 1290 అది ఫాలో అవుతుంది, అందుకే నేను ఇక్కడ చేంజ్ చేసినా కానీ ఇదైతే రిఫ్లెక్ట్ కాలేదు. ఓకే, వేరాజ్ నేను ప్రో వాడి అలవాటు ఉంది కాబట్టి నేను యాక్చువల్గా డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఎడిట్ చేశాను. బట్ సో మీరు రేపు పొద్దున కూడా ప్రోనే వాడండి మోస్ట్లీ. సో ఇది బై డిఫాల్ట్ 1140 ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంత పెట్టినా అదైతే ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ థీమ్ ఓవర్ రైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రస్తుతానికైతే ఇవన్నీ వదిలేయచ్చు. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఆబ్వియస్గా ఇందులోకి వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇది క్లోజ్ చేస్తున్నా. సో నేను గ్లోబల్ సెట్టింగ్స్ అనేది క్లోజ్ చేసి ఇప్పుడు నార్మల్ మళ్ళీ వెబ్సైట్ యొక్క ఎడిట్ పేజ్లోకి వచ్చాను. మళ్ళీ ఎలిమెంట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరేం చేయొచ్చు అంటే సేమ్ ఇప్పుడు మనం ఏదైతే పాత్ ఫాలో అయ్యామో ఫస్ట్ నుండి ఇక్కడ వరకు, అదే పాత్ లోపల మీరు ఒక టెంప్లెట్ని అయితే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కొక్క సెక్షన్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాళ్ళు ఎలా ఎడిట్ చేశారు అని చెప్పేసి. ఓకేనా, సరే ఒకసారి ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే దీంట్లో ఉండే అసలు స్టైల్స్ ఏంటివి, దాని యొక్క యూసేజ్ ఏంటిదని ఒకసారి జస్ట్ అలా వెళ్తాను చెప్పుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్లో మనకు మేజర్గా అడ్వాన్స్లోనే ఉంటాయి, అవసరం ఉన్నాయండి. అడ్వాన్స్లోకి వస్తే మనకు ఫస్ట్ ఉండేది మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అంటారు. మార్జిన్ అంటే ఏంటిదంటే ఈ ఎలిమెంట్ ఉందనుకోండి, ఈ ఎలిమెంట్కి పైన కింద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే స్పేస్ని ఇవ్వాలనుకుంటున్నామో అది మార్జిన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సెక్షన్ కింద తయారు చేస్తాను.
యాడ్ చేసి ఫ్లెక్స్ బాక్స్ ఇది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనకి ఇక్కడ ఒక హెడ్డింగ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి నేను ఇంతకంటే ముందు నేను మీకు డిఫరెన్షియేషన్ కోసం అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఇస్తాను. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ హెడ్డింగ్ ఉంది. ఈ హెడ్డింగ్కి నేను పైన కింద స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. అండ్ టెక్స్ట్ కలర్ నేను చెప్తాను ఏం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఈ సెక్షన్ ఉంది, ఇది సెక్షన్ నార్మల్గా, ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్కి నేను మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ టాప్ ఒక 50 ఇచ్చాను, మార్జిన్ బాటమ్ ఒక 50 ఇచ్చాను. ఏమైంది, దానికి కింద పైన స్పేస్ వచ్చింది, రైట్. వెరాజ్ నేను అదే ప్యాడింగ్ ఇచ్చాను అనుకోండి, ప్యాడింగ్ 50 ఇచ్చాను. ఏమైంది, ఆ ఎలిమెంట్ యొక్క ఏదైతే దాని యొక్క స్పేస్ ఉందో అది ఎక్స్పాండ్ అయింది. ఇక్కడేమో స్పేస్ వచ్చింది పైన కింద, ఇక్కడేమో ఆ ఎలిమెంట్ని ఎక్స్పాండ్ అయింది, దాని లోపల ఉన్న స్పేస్ అనేది పెరుగుకుంటుంది పైన కింద. మీరు లెఫ్ట్ ఇక్కడ ఒక 20 ఇక్కడ ఒక 20 ఇచ్చారంటే ఇటు కూడా 20 పిక్సెల్స్ అనేది పెరిగింది. ఓకేనా, ఇది మీకు ప్యాడింగ్కి మార్జిన్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఈ ప్యాడింగ్కి మార్జిన్కి మధ్యలో ఒకటి ఉంటుంది, అది ఏమంటారంటే బార్డర్ అంటారు. ఓకేనా, ఆ బార్డర్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బార్డర్ టైప్ సాలిడ్, బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 5 పిక్సెల్స్ ఇచ్చి, బార్డర్ కలర్ వచ్చేసి మనకి ఈ పింక్ కలర్ ఇచ్చాను. ఏమైంది, ఇప్పుడు ఆ మార్జిన్కి ఆ ప్యాడింగ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ అనేది మనం అప్లై చేసాం. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఏంది మార్జిన్స్ ప్యాడింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాము. ఇందులో నెక్స్ట్ మోషన్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. మోషన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మనకి ఇవన్నీ లాక్ అయినాయి, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రోలోనే అవైలబుల్ ఉంటాయి. కానీ కొన్ని యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఫేడ్ ఇన్ అని కొట్టాను. ఇదేంటిదంటే ఎంట్రన్స్ యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లోజ్ చేసి పైన దీనికి అప్లై చేస్తా. చూడండి, ఈ హెడ్డింగ్ అప్లై చేస్తాను మోషన్ ఎఫెక్ట్స్ అనేది. ఎంట్రన్స్ యానిమేషన్ ఫేడ్ ఇన్ అప్ అన్నాను, ఇట్లా వస్తుంది. ఇది ఒక కూల్ ఎఫెక్ట్. ఇది వెబ్సైట్ లోడ్ కాగానే మనకి ఇది ఇట్లా వస్తుంది. ఓకేనా, కింద నుండి పైకి వస్తుంది. అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎట్లా రావాలా అది అని చెప్పేసి. ఎట్లా రావాలా, అబౌట్ దట్ ఈస్ ట్రూ ఆర్ట్ ఇక్కడ అలా కావాలా. సో ఈ విధంగా మనం ఎంట్రన్స్ యానిమేషన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది మోషన్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్లో ఉంటుంది, నేను తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఇది కొంచెం సిఎస్ఎస్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే, ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలన్నా దీంట్లో ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ ఉంటాయి. రొటేట్ అని, ఆఫ్సెట్ అని చెప్పేసి, అండ్ స్కేల్ అంటే సైజ్ పెరగడము తగ్గడము, స్క్యూ అంటే ఇది కొంచెం ఒక యాంగిల్ టైప్లో ఇట్లా అయిపోతుంది. అండ్ ఫ్లిప్ హారిజంటల్, ఫ్లిప్ వర్టికల్. సో ఈ విధంగా ఉంటాయి. అంత అవసరం ఉండవు, కాకపోతే జస్ట్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే, అంటే బ్యాక్గ్రౌండ్ కలరే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టైపే కావచ్చు, ఏదైనా సరే యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బార్డర్ ఇందాక చూపించాను కదా, దీని చుట్టూ ఏదైనా బార్డర్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మాస్క్ అనేది జనరల్గా అవసరం ఉండదు, కాకపోతే మీకు దీనికి కనిపించట్లేదు సరిగా, ఇమేజ్కి అప్లై చేస్తే మీకు మాస్క్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. ఎనేబుల్ చేసి చూడండి, షేప్ అది ఎట్లా కట్ అవుతుంది, ఆ విధంగా కట్ చేయడం కోసం అని చెప్పేసి మాస్క్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ రెస్పాన్సివ్ వచ్చేసి మనకు ఒకవేళ ఈ ఎలిమెంటు, ఈ ఇమేజ్ కానీ ఏదైనా సరే ఓన్లీ డెస్క్టాప్లోనే చూపించాలి, మిగిలిన వాటిలో హైడ్ చేయాలనుకో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. హైడ్ అని కొడితే ఏమవుతుంది, ట్యాబ్లెట్లో హైడ్ అయిపోతుంది, మొబైల్లో హైడ్ అయిపోతుంది. ఏది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ట్యాబ్లెట్లోకి వెళ్తే ఆ ఇమేజ్ ఇక్కడ మీకు గ్రే కలర్లో అయిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే మీకు కనిపించట్లేదు ఈ సైజులో అని చెప్పేసి, ఈ మొబైల్ సైజులో అని చెప్పేసి. ఓకే, అండ్ సారీ డిసేబుల్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ ఇది అట్రిబ్యూట్స్ కొంచెం అడ్వాన్స్డ్ వస్తాయి. కస్టమ్ సిఎస్ అనేది ఆబ్వియస్గా నేను మనల్ని అప్గ్రేడ్ చేసుకోమంటున్నారు ఎలిమెంటర్కి, జనరల్గా అవసరం ఉండదు. సో వీ కెన్ గెట్ అవే విత్ ఫ్రీ వర్షన్. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రతి ఎలిమెంట్కి కూడా దానికంటూ స్పెసిఫిక్ సెట్టింగ్స్ ఈ స్టైల్ అనే ట్యాబ్లో ఉంటాయి. అడ్వాన్స్లో అన్నిటికి సేమ్ ఉంటాయి, అందుకని అది ముందు చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్ క్లిక్ చేస్తే దాని స్టైల్ ట్యాబ్లో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అంటే దాన్ని ఎట్లా అలైన్ చేయాలి అండ్ దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి, అండ్ దానికి ఏమైనా టెక్స్ట్ స్ట్రోక్ ఇవ్వాలా, టెక్స్ట్ షాడో, బ్లెండ్ మోడ్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. టెక్స్ట్ కలర్ గ్రీన్ ఇస్తే గ్రీన్ అయిపోతుంది. అది ఈ హెడ్డింగ్కి సంబంధించింది. టెక్స్ట్కి సంబంధించింది మళ్ళీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, ఎందుకంటే హెడ్డింగ్ టెక్స్ట్ రెండు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. వేరే ఇమేజ్ దగ్గరికి వచ్చేసరికి మీకు మారిపోయాయి చూడండి ఆప్షన్స్ అన్నీ. ఇవి సేమే అడ్వాన్స్లో సేమే ఉంటాయి, కానీ ఇమేజ్లో వచ్చేసి మనకి మారిపోతాయి మళ్ళీ. ఈ విధంగా మీరు ఏ ఎలిమెంట్ యాడ్ చేసినా సరే దానికంటూ సపరేట్. ఇప్పుడు బటన్ యాడ్ చేశాను, బటన్కి మళ్ళీ డిఫరెంట్ సెట్టింగ్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ మీరు కూర్చొని ఎక్స్ప్లోర్ చేయాలి. చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఎలిమెంట్ కింద ఏ సెట్టింగ్స్ ఉన్నాయని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ టెంపరీ మాత్రమే. మీకు రేపు పొద్దున అంటే కొన్ని రోజుల లోపల V4 అనేది వర్షన్ 4 అనేది ఎలిమెంటరీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత మీకు సెట్టింగ్స్ అనేది ఇవి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్నీ యూనిఫామ్గా అయిపోతాయి. అంటే మీరు ఏదైతే అడ్వాన్స్లో చూస్తున్నారో ఇది మీకు మెయిన్ స్టైల్ టైప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా మనకు ఎలిమెంట్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అంటూ ఏమన్నా ఉంటే అలాంటివి మీకు మెయిన్ కంటెంట్ ట్యాబ్లోనే పెట్టేస్తారు. సో ఎక్స్ప్లోర్ టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది, ఒక ఇమేజ్కి ఏమేమి ఉంటాయి ఎలిమెంట్ సెట్టింగ్స్ అనేది. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఓకే, యా. సో ఇప్పుడు మనం ఏం చూసాము, మీకు ఎలిమెంట్స్ అంటే ఏంటియో చూసారు, గ్లోబల్ సెట్టింగ్స్ చూసారు, స్ట్రక్చర్ ప్యానల్ అంటే ఏంటిదో చూసారు, అండ్ డిఫరెంట్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి కాంటెక్స్ట్ మెనూ నుండి చూసారు, మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అవి చూసుకున్నారు. సో ఇంకా చేయాల్సిందల్లా మనం ఒక పేజ్ని బిల్డ్ చేయాలి లైవ్లో. ఇప్పటివరకు జస్ట్ చూసాము ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఒక పేజ్ని యాక్చువల్గా బిల్డ్ చేద్దాం. సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ పేజ్ చూస్తున్నారు కదా, ఇదే పేజ్ని మనం నెక్స్ట్ ఇంకొక డూప్లికేట్ చేసేసి ఆ పేజ్లో బిల్డ్ చేద్దాం. అప్పుడు ఏంటంటే మనకి వాటిని ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా యూస్ చేయాలి అని ప్రాక్టికల్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, అది నేర్చుకుంటప్పుడే మీకు ఈ కంటైనర్ కానీ గ్రిడ్ కానీ అంటే ఏంటివి అని చెప్పేసి ఇవి లేఅవుట్ ఎలిమెంట్స్ ఇవి. ఓకేనా, ఇవన్నీ ఏమో ఇండివిజువల్ ఎలిమెంట్స్, హెడ్డింగ్, ఇమేజ్ అని చెప్పేసి. కానీ మనం ఏం బిల్డ్ చేసినా ఏం క్రియేట్ చేసినా కానీ ఈ కంటైనర్లో కానీ గ్రిడ్ లోపల ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం. సో మనం ఇవి కూడా ఎలా యూస్ చేయాలని చెప్పేసి నేర్చుకుంటాము. దాంతోపాటు మనకి ఫ్లెక్స్ బాక్స్ అనేది కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్స్ బాక్స్ అని గ్రిడ్ అంటారు. సో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ చేసాను కదా, ఇక్కడ మనకి చాలా కంట్రోల్స్ ఉంటాయి ఫ్లెక్స్ బాక్స్లో. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డోంట్ వరీ. ఈ వీడియోకి అయితే మీకు ఏమైంది, ఇప్పుడు కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. అసలు ఎలిమెంటరీ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే సెట్టింగ్స్ ఏంటివి, ఏ సెట్టింగ్స్ దేనికి ఎఫెక్ట్ చేస్తాయి, అండ్ స్ట్రక్చర్ ప్యానల్, ఇవన్నీ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఇదంతా ఒక ఐడియా అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా ఒక పేజ్ బిల్డ్ చేద్దాము, ప్లస్ ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ.